శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. అయితే ఈ నెల ప్రారంభంలో ఈ రాశి వారి యొక్క పరిస్థితి పరిశీలించినప్పుడు చాలా అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. ముఖ్యంగా రాశిలో శుక్రుడు ఎక్కడికి వెళ్ళినా సముచిత గౌరవం పొందుతూ ఉంటారు. మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా లగ్నం అంత ఉన్నప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా స్వతంత్రంగానే మీరు ఏదైనా కొత్త వృత్తిలో ప్రవేశించడం కానీ, మరి కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిస్తున్న వాళ్ళకి చాలా వరకు మీరు ఆశించిన విధంగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు కాబట్టి అటు సినిమా రంగంలో కానీ, ఈ కళ, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీస్లో ప్రవేశించడానికి కానీ, లేదంటే ఒక ప్రభుత్వ పదవి, నామినేటెడ్ పోస్ట్ లాంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలకు ఇది చాలా అధికార హోదాని, కోరుకున్న పదవిని రావడం జరుగుతూ ఉంటుంది. సరే, సాధారణంగా ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు మీరు ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్ ద్వారా మీ పని అయితే జరుగుతుంది. ఏదైనా తృతీయ దశమాధిపతిగా రాశి యందు ప్రవేశించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీలో ఉన్నటువంటి టెక్నాలజీకి, మీలో ఉన్నటువంటి కళకి ఒక విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ధనస్థానం కూడా అనుకూలంగా ఉన్నది. ధన లాభాధిపతి బుధుడు ధనస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ ఉంటారు. రవి కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాల ద్వారా అయితేనే, ప్రభుత్వ సహకారంతో అయితేనే ధన సహకారం వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఇది ప్రభుత్వ పదవిలో కానీ, రాజకీయ పదవిలో కానీ ప్రవేశించే వాళ్ళకి ఈ విధమైనటువంటి స్థితి ఇప్పుడు రావడం జరగడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లాంటిది కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఏదైనా సింహరాశి, సింహలగ్నం వారికి మీకు పెద్దవారి ద్వారా కానీ, వారసత్వంగా కానీ మీకైనా పదవి రావాల్సి ఉంటే, ఓ సొసైటీ ప్రెసిడెంట్, ఒక ఎండోమెంట్ సంబంధించిందో, లేదంటే ఏదైనా రాజకీయ పదవి రావాల్సి ఉంటే, అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్న అవ్వచ్చు. మీ పెద్దవారు ఏదైనా కారణాంతరం వల్ల పదవీ విరమణ చేసి ఉంటే, ఆ ఉద్యోగం మీకు రావాల్సి ఉంటే, అటువంటిది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. అంటే మరి ధనస్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడిపై శని భగవానుడు చూడటం వల్ల వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు రావడం, లేదంటే మీరు మీ యొక్క కుల వృత్తిలో కానీ, కుటుంబానికి సంబంధించిన వృత్తిలో కానీ ప్రవేశించడానికి ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక ప్రస్తుతం కుజగ్రహం కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైనా నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పని అప్పటికప్పుడు సెటిల్ చేసుకొని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో ఏదైనా మార్పు కూడా ఈ సమయంలో కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. గురువు 11లో ఉండడం, సో ఇది కామన్. గురువు 11లో ఉన్నప్పుడు ఎటువంటి పనైనా చివరి నిమిషంలో అయినా ఎవరో ఒకరి సహకారంతో మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే అటు పూర్వపుణ్యం జనరేట్ అవ్వడం వల్ల, గత జన్మ పుణ్యం వల్ల అయితేనే, మీ సంతానం యొక్క సహకారం వల్ల అయితేనే, మీ యొక్క కృషి వల్ల అయితేనే ఏదన్నా విధంగా మీరు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతూ ఉంటాయి. అయితే ఈ అక్టోబర్ 18వ తారీఖున గురుగ్రహం 12వ స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో ఇది ఒక విధంగా మీకన్నా మీ సంతానానికి చాలా ఎక్కువ బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా విదేశ అవకాశాలు రావడం కానీ, కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. మీరు కూడా ఏదన్నా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదో ఒక శుభకార్యం, ఒక పుణ్య కార్యక్రమం లాంటిది తలపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీ స్థాయిలో మీరు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు ఏదైనా మధ్యలో ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మధ్యలో ఆగిపోయింది. అంటే విద్య ఏదో పిహెచ్డి కోసమో, డాక్టరేట్ కోసమో, ఇంకా ఉన్నత చదువు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, మధ్యలో ఆగింది. దాన్ని తిరిగి పునఃప్రారంభించవచ్చు. ఎక్కువగా ఈ సమయంలో మీరు పిల్లల అభివృద్ధి కొరకు కానీ, వారికి శుభకార్యాల విషయంలో కానీ ఎక్కువగా కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంతవరకు మీరు ఒక ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ,
వేరే ఏదన్నా ఒక వేరే ప్రాంతంలో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సింహరాశి వారికి ఈ గురుగ్రహం, శుక్రగ్రహం, బుధగ్రహం అంటే ఇంచుమించు అన్ని శుభగ్రహాలు మీకు అనుకూలిస్తున్నప్పుడు కూడా కేవలం ఒక అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు మీరు మంచి కార్యక్రమాలు చేపట్టినా కూడా ఎదటివారి యొక్క విమర్శలకి ఎదుర్కోవాల్సి రావడం, అది మీరేదో స్వలాభం కోసం చేశారనో, అందులో మీకేదో లాభం ఉందనో, ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంటే మీతో మంచి కార్యక్రమాలు చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల అటువంటి వాటికి మీరేమీ ఇబ్బంది పడకుండా మీ యొక్క వేలో నిజాయితీగా మీ పనులు మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ మీకే రావడం జరుగుతుంటుంది. విమర్శలకు భయపడితే మాత్రం ప్రస్తుతం మీరేమీ చేయలేరు కాబట్టి మీ యొక్క స్టైల్లో ధైర్యంగా ముందుకెళ్తే కంప్లీట్గా సక్సెస్ అనేది మీకు రావడం జరుగుతుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకునేవాళ్ళనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా, వివాహపరమైన సమస్య ఉన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా
ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.